ఇప్పుడు మేము సూర్యలంక బీచ్కి వచ్చినాము. ఇవి కొత్తగా కడుతున్నారు. ఇవి చేపల మార్కెట్లు మొత్తం. ఇవి మేము వచ్చినప్పుడు ఇవి లేవు. పోయిన సంవత్సరంన్నర కిందట మన సూర్యలంక బీచ్లో పోందా, ముందుకు పోందా లక్ష్మణం. ఇప్పుడు ఈ కట్టడాలన్నీ కొత్తగా కట్టేయన్నీ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము అంతా డెవలప్ చేస్తుంది. కూటమి ప్రభుత్వమో సెంట్రల్ గవర్నమెంటో మనకు తెలియదు. ఉన్నది చెప్తున్నా. జై శ్రీరామ్. ఇప్పుడు మీరు చూస్తారు కదా, మొత్తం మీకు చూపిస్తా. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం. మన ఈ బీచ్ పేరు వచ్చేసి సూర్యలంక బీచ్. ఎక్కడ ఉంటుందంటే మన సూర్యలంక బీచ్ బాపట్లలో దిగి ఇలా బీచ్కి రావాలి. ఈ బీచ్ మొత్తం చేపల రూమ్తో నిండిపోతున్నాయి. ఇప్పుడు మనం బీచ్లోకి పోదాం. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోయి బీచ్ అయితే చాలా అద్భుతంగా ఒక అందంగా రూపుదిద్దుకుంటుంది. ఈ యొక్క చేపల రూమ్లో కట్టడం వల్ల బీచ్ ఒడ్డున, సూర్యలంక బీచ్ ఒడ్డున. ఇప్పుడు మనం కొంచెం ముందుకు పోదాం. పోయినసారి మేము వచ్చినాము. పోయినసారి అంతగా డెవలప్ ఏం లేదు. ఇప్పుడేమో ఏదో ఊపు వచ్చినట్టుంది. కూటమి ప్రభుత్వానికి మంచి ఊపు వచ్చింది. ఆ ఊపు మీద సూర్యలంక బీచ్ను, బాపట్ల సూర్యలంక బీచ్ను ఆగమాగం చేసేస్తున్నారు. ఆగమాగం అంటే ఒక అందంగా తయారు చేస్తున్నారు. ఒక అందమైన అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పుడు మనం బీచ్లోకి వెళ్దాం. సూర్యలంక బీచ్లోకి, సూర్యలంక బీచ్కి వెళ్ళి పోదాం. బీచ్లోకి అంటుండ బీచ్కి వెళ్ళే పోదాం. బీచ్కి వెళ్ళి మేము అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు ఆ శబ్దాలు, ఇప్పుడు మీకు ఈ వచ్చే శబ్దాలన్నీ ఏంటి అనుకున్నారా? ఈ శబ్దాలు సముద్రపు అలల శబ్దాలు. గాలి బాగా నిండుగా ఉంది. గాలి బాగా గట్టిగా వీయడం వల్ల బీచ్లో శబ్దాలు వస్తున్నాయి. సముద్రపు శబ్దాలు, సముద్రపు అలల శబ్దాలు. మన సూర్యలంక బీచ్ ఒడ్డున తాటి చెట్లు ఇంకా కొంచెం దూరంన కనిపిస్తున్నాయి కదా మీకు. ఆ దూరాన అవన్నీ తాటి చెట్లు, ఇవి వచ్చేసి కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్లు ఏమంత ఎక్కువ ఏం లేవు. బీచ్ అయితే ఇంకా ఒక అద్భుతం అనుకోవాలి. సముద్రం అనుకో, సూర్యలంక సముద్రం, ఒక పెద్ద సముద్రం. ఇక్కడికి ఉన్నాయేమో నీళ్ళు. అప్పుడు ఇసుకంతా బాగా నిండా మేటేసింది. సముద్రం దగ్గరికి అయితే ఇంచుమించు వచ్చేసినాం. సూర్యలంక బీచ్ సముద్రం దగ్గరికి. మన బాపట్ల దగ్గరలో 10 కిలోమీటర్, బాపట్లకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే సూర్యలంక బీచ్కి అయితే ఇప్పుడు మనం వచ్చేసినాము. మీకు అక్కడ కనిపిస్తున్నది కదా, మీకు అక్కడ ఒక రూమ్ కనిపిస్తున్నది కదా. ఈ కనిపించే రూమ్ వచ్చేసి సిగ్నల్ రూమ్. అది పడవలు ఏమైనా సముద్రంలో మునిగిపోయినప్పుడు ఆ రూమ్ నుంచి చూస్తారు. ఇప్పుడు మేమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బీచ్ దగ్గర అయితే బాగా అలలు బాగా వీస్తున్నాయి. పోలీస్ సిబ్బంది వచ్చేసి అలర్ట్ చేస్తున్నారు. అంటే సముద్రంలోకి ఎవరు వెళ్ళకుండా ఈ వీచే అలలకు ప్రమాదం జరుగుతుందని ఇక్కడ సముద్రం దగ్గర ఉండే పోలీసు వాళ్ళేమో అలర్ట్ చేస్తున్నారు ఎవరిని వెళ్ళనీయకుండా. పోయినసారి మేము వచ్చింది అక్కడికి వచ్చినాం, ఆ కనిపించే దగ్గరికి. ఇక్కడ ఆవులు అన్నీ ఉన్నాయి. పోయినసారి చాలామంది చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు బీచ్ దగ్గర. బీచ్ దగ్గర అలలు చూడండి.
చాలా గట్టిగా వస్తున్నాయి అలలు, చాలా వేగవంతంగా. ఇక్కడికి అయితే వచ్చేసినాయి అలలు. వీళ్ళంతా బీచ్లో స్నానం చేసేటోళ్ళు. ఇప్పుడైతే పొద్దుపోతుంది, సూర్యుని చూడండి, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. టైం వచ్చేసి ఇప్పుడు